ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. భక్తుల ముందస్తు మొక్కులతో రద్దీగా మారాయి వన దేవతల గద్దెల పరిసరాలు. వాహనాలు వేలాదిగా మేడారానికి తరలి వస్తున్నాయి. దీంతో ములుగు గట్టమ్మ తల్లి టెంపుల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనాలను పార్కింగ్ స్థలాల వైపు మళ్లించారు పోలీసులు. జకారం నుంచి మేడారం వరకు వాహనాల రద్దీ నెలకొంది. చింతల్ క్రాస్ వద్ద 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మేడారానికి 4 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చినట్లు అంచనా. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముంగిట ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల 18, 19 తేదీల్లో మేడారంలో పర్యటించనున్నారు. 18వ తేదీ సాయంత్రం మేడారం చేరుకోనున్న ఆయన అక్కడే బస చేసి తొలిసారిగా మేడారం గడ్డపై రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతరం 19వ తేదీ ఉదయం 300 కోట్ల రూపాయల భారీ వ్యయంతో పునర్నిర్మించిన వనదేవతల ప్రాంగణాన్ని నూతన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారు. జాతర వచ్చేలోపే శాశ్వత మౌలిక వసతులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లు, జాతర సన్నాహాలపై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్తో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. సో మేడారం పునర్నిర్మాణం కంప్లీట్ అయింది. ప్రస్తుతం 95% వర్క్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం చివరి దశలో వర్క్స్ ఉన్నాయి. మొత్తానికి సార్ ఏంటి సీఎం ప్రోగ్రామ్ ఉంది, సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? కంప్లీట్ అయ్యాయి వర్క్లన్నీ కూడా? వర్క్లో అన్ని తుది దశకి వచ్చింది. లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 90% వరకు కంప్లీట్ అయింది. కొన్ని వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నది. గద్దెల లోపల అన్ని వర్క్స్ మనము ఫుల్ షేప్లో ఫైనల్ చేయడానికే ప్రయత్నం ఉన్నది. ఇంపెండింగ్ విజిట్ 1890 ఏదైతే ఉందో దానికోసం మనము ఫుల్ సందగ్ధంగా ప్రిపేర్ అవుతున్నాం. ఈ రోడ్ పనులు కూడా దాదాపు 90% కంప్లీట్ అయ్యాయి. 100% మనము రోడ్ పనులన్నీ ఖతం చేసి ఈ లోపల కూడా గద్దెల వరకు ఫ్లోరింగ్, గద్దెలు, మన గ్రిల్, క్రౌడ్ మూమెంట్, క్రౌడ్ కంట్రోల్ వరకు ఫుల్ షేప్లో మనము ఫినిష్ చేయడానికి మనము 100% మనము పనిచేస్తున్నాము. అందరి సహకారం దీంట్లో ఉన్నది. మనకి టాప్ నుంచి ఇప్పుడు చెప్తే ఆనరబుల్ సీఎం గారు డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడము, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉండడము, మంత్రి సీతక్క గారు ఉండడము, ఎండోమెంట్ మినిస్టర్ గారు, ట్రైబల్ మినిస్టర్ గారు, మన ఎస్పీ గారు, 21 డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఒక టీం లాగా మనం చేస్తేనే ఈరోజు మనకి రిజల్ట్ అనేది వచ్చింది. ముందస్తు జాతర వచ్చినట్టుగా జనం రోజుగా బాగా భక్తుల సంఖ్య పెరుగుతుంది. సో ఇబ్బంది కావట్లేదా? వర్క్లకు సంబంధించి ఏమైనా డైవర్షన్ పెడుతున్నారా? సో మనకి ప్రతిరోజు మీరు చెప్తున్నట్టు ఖచ్చితంగా వర్క్ కూడా జరుగుతుంది. సైమల్టేనియస్గా మనకి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మనము జనాల్ని ఆపలేదు. కొంచెం మనకి ఇబ్బంది అయిన ఇష్యూస్ ఉన్నప్పటికీ మనం ఏం చేసుకుంటున్నామంటే ప్రతిరోజు నైట్ ఒక ప్లాన్ చేసుకుంటున్నాం. రేపు ఎంతమంది మనకి భక్తులు రావచ్చు, వాళ్ళని వస్తే మనం ఎట్లా డైవర్ట్ చేసుకోవాలి, మనకి ఈరోజు రేపు పొద్దున్న ప్లాన్ వర్క్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంటే మనం భక్తుల్ని ఇటు సైడ్ నుంచి తీసుకుందాం, ఇటు పంపిద్దాం. ఇలా మేము ఎస్పీ గారు ప్లస్ మన ఇంజనీరింగ్ టీంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ పని కూడా ఆగకుండా, వర్క్ కూడా ఆగకుండా మనము వర్క్ చేసుకుంటూ ముందుకు. 18th, 19th సీఎం వచ్చినప్పుడు ఏమన్నా భక్తులకు ఆంక్షలు ఉన్నాయా? ఎట్లా మేనేజ్ చేయబోతున్నారు? సీఎం గారు వచ్చిన రోజును కూడా మనకి ఏదైతే ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళకి దర్శనం చేయాలో అంతవరకు మాత్రమే లిమిటేషన్ ఉంది. అది కాకుండా జనరల్గా ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ భక్తులు. సీఎం గారు వచ్చిన టైంని బట్టి, ఆ ప్రోటోకాల్ విజిట్స్ని బట్టి మాత్రమే స్మాల్ రిస్ట్రిక్షన్స్ మాత్రమే ఉంటుంది. కానీ 100% వాళ్ళకి ఫ్రీ ఫ్లో మూమెంట్ కంటిన్యూడ్ ఇన్ ద డే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మొత్తంగా సీఎం పర్యటన నేపథ్యం లోపల 18 నాడు సాయంత్రం సీఎం మేడారం చేరుకుంటారు. ఇక్కడే బస చేసి దర్శనం చేసుకొని తిరిగి 19th రోజున పునరుద్ధరించినటువంటి ఆలయాన్ని ప్రారంభిస్తారు. అయితే సీఎం వచ్చినప్పుడు కొద్ది గంటల సేపు మాత్రమే భక్తులకు దర్శనాలకు నిలిపివేస్తారు. ఆ తర్వాత యథావిధిగా భక్తుల దర్శనం కొనసాగుతుంది. ఇక పూర్తిగా పనులన్నీ కూడా చివరి దశకు వచ్చాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు చేసుకుని వెళ్లే విధంగా అన్ని ఏర్పాటు చేసామంటూ కూడా కలెక్టర్ దివాకర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ మేడారం.